శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వాహన డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో 14 రోజుల పాటు తమ వాహనాలను అద్దెకు వినియోగించుకుని ఇప్పుడు బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం కార్యాలయం వద్దకు వస్తున్నా మా బాధను అర్థం చేసుకోవడం లేదన్నారు. వాహనం నడిస్తేనే తమకు పూట గడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో 14 రోజుల పాటు సొంతంగా వాహనాలకు పెట్రోల్ సమకూర్చుకుని రేయింబవళ్లు తిరిగామన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో తమ జీవనం కష్టంగా మారిందన్నారు. ఇదేమని గట్టిగా ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతామని తహసీల్దార్ కార్యాలయ అధికారులు బెదిరిస్తున్నారని వాపోయారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నా పేరు షాన్వాజు. నేను పుట్టపర్తిలోనే ఉన్నాను. పుట్టపర్తి డ్రైవర్ కమ్ ఓనర్ గా చేస్తున్నాము. మేము ఎలక్షన్ కోసం మే 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 14వ తేదీ వరకు 12 రోజులు కష్టపడి మనము ఈడ ఎలక్షన్ డ్యూటీకి పెట్టాం సార్. మేము ఇంతవరకు మాకు బిల్లులు రూపాయి కూడా చెల్లించలేదు. అడ్వాన్స్ కింద కొంతమందికి మాత్రం 80,000 మాత్రమే ఇచ్చారు. మిగతాది కనీసం అంటే మాకు 6,25,000 6 లక్షల చిల్లర మనకు వచ్చేది ఉంది సార్. దాంట్లో 80,000 మాత్రమే ఇచ్చారు మనకు. మిగతాది 5 లక్షల చేంజ్ రావాల్సి వస్తుంది మనకు. ఎప్పుడు వచ్చినా గానీ ఎంఆర్ఓ గారు ఈ రోజు రేపు మొన్నాడు అనడమే గానీ ఇంతవరకు రూపాయి కూడా ఇచ్చేది లేదు. 3 నెలల నుంచి మాకు ఇదే పని అయిపోయింది సార్. మనము ఆడ వదిలేయడం, రావడం, పోవడం, అందరినీ కలుసుకోవడం. ఎప్పుడు అడిగినా ఆర్టీఓ గారిని అడగండి, ఆర్డీఓ గారికి అడగండి, కలెక్టర్ ఆఫీస్ పోతామంటే కూడా చేసుకోండి, మనకైతే రూపాయి బిల్లులు రాలేదంటున్నారు. ఎలక్షన్ బడ్జెటే మాకు రాలేదంటున్నారు. కానీ ఎలక్షన్ బడ్జెట్ వచ్చింది సార్. కానీ ఇంకా ఎక్కువగా మనం మాట్లాడితే కేసులు పెడతాం, ఇది పెడతామని మాకు బెదిరిస్తా ఉన్నారు. తక్షణమే సార్ మీరు కలెక్టర్ గారు వరకు ఈ వీడియో కాల్ అనుకుంటున్నాము సార్. మీరు తక్షణమే దయచేసి అందరు బిల్లులు కూడా మనకు క్లియర్ చేయాలని కోరుతున్నాం సార్. ఈ రోజు కింద మనకు క్లియర్ కాకపోతే ఎంతవరకు ఆటో వరకైనా పోవడానికి మేము సిద్ధం ఉన్నాం సార్. డ్రైవర్ సోదరులందరూ